హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్. ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో రుద్రాని ఇలా అనుకుంటుంది, నీ కొడుకేమో కొంపలు ముంచే పని చేస్తుంటే నువ్వేమో తీరిగ్గా సాంగ్స్ వింటున్నావా? ఇప్పుడు నిన్ను కొలిమిలో మండే ఇనుములాగా ఎలా నీ మనసులో నిప్పు పుట్టిస్తానో చూడు అనేసి అనుకుంటూ ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది రుద్రాని. అక్కడికి వచ్చి రుద్రాని తనని పిలుస్తూ ధాన్యలక్ష్మితో రుద్రాని ఇలా అంటుంది, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూతురు ఉంది, తను మీ అబ్బాయిని మ్యారేజ్ చేసుకోవడానికి ఒప్పుకున్నారు అనేసి చెప్తుంది రుద్రాని ధాన్యలక్ష్మితో. సౌజన్య అని ఒక అమ్మాయి ఉంది, చాలా మంచిది, కళ్యాణ్ గురించి చెప్పాను, వాడిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్పారు అని రుద్రాని అంటుంది ధాన్యలక్ష్మితో. నువ్వు వాళ్ళతో ఒకసారి మాట్లాడితే బాగుంటుంది అని రుద్రాని ధాన్యలక్ష్మితో అంటుంది. అప్పుడు ధాన్యలక్ష్మి ఇలా అంటుంది, ఏంటి కళ్యాణ్కి పెళ్ళా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే రుద్రాని ఇలా అంటుంది, ఏంటి పెళ్ళి చేయవా ఇక నీ కొడుక్కి అనేసి అంటే, పెళ్ళి చేస్తా, కాకపోతే డైవర్స్ వచ్చి 2 days కూడా కాలేదు, ఇప్పుడే పెళ్ళి అంటే ఎలా ఉంటుంది, 1 month ఇంకా కుదుట పడలేదు అనేసి చెప్తుంది ధాన్యలక్ష్మి. అప్పుడు రుద్రాని ఇలా, నీ కొడుకుకి భార్య ప్లేస్ ఖాళీగా ఉంది, తన పక్కన భార్య ప్లేస్ తేవడానికి ఈ కావ్యను నువ్వు నమ్ముతున్నావా? ఆ కావ్య ఎలాగైనా అప్పుని ఇచ్చి పెళ్లి చేసినా చేస్తుంది, అలా చేస్తే నీకు నాకు అందరికీ అప్పు ఒక ఎముడులా తయారవుతుంది అనేసి చెప్తుంది. అప్పుడు ధాన్యలక్ష్మి, ఆ అప్పు అంటే నాకు అస్సలు ఇష్టం లేదు అనేసి చెప్తుంది. అయినా నాకు ఇష్టం లేకుండా ఆ కావ్య ఎలా పెళ్లి చేస్తుంది నా కొడుక్కిచ్చి అనేసి అంటుంది ధాన్యలక్ష్మి. నీ ఇష్టంతో పనేముంది, కావ్య ఇక్కడికి వచ్చినప్పుడు స్టోర్ రూమ్లో ఉండేది, కానీ ఇప్పుడు అందరినీ ఎలా మంచిగా చేసుకుంది, తన గురించి నీకు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నావా? అలాగే ఇక్కడ రాజ్ కూడా తన మాట ఇప్పుడు తన కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు, అందరినీ తన వైపుకు తిప్పుకుంది. అలాగే స్వప్నను కూడా ఈ ఇంటికి కూడలయ్యేలా చేసింది. అలాంటి ఆమె నీ కొడుకు అప్పునిచ్చి చేయదని నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఎలా చేసి కవియారికి పెళ్లి చేసే అనేసి రుద్రాని ధాన్యలక్ష్మికి చెప్తుంది. అప్పు వాళ్ళ ఇంట్లో కనకం ఇలా మాట్లాడుతుంది, ఆ దేవుడు నా మొర విన్నాడు, అందుకే ఇంత మంచి సంబంధం వచ్చింది, ఆ అబ్బాయి మాట్లాడే విధానం నాకు చాలా నచ్చింది, అలాగే వాళ్ళ అమ్మ నాన్న ఒక్క మాట కూడా అనలేదు అప్పు గురించి, అంత తెలిసినా కూడా, అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది అని కనకం అంటుంది. అప్పుడు స్వప్న ఇలా అంటుంది, నాకే భయం ఇస్తుంది మమ్మీ అని అంటుంది. మనము చిన్నప్పటి నుంచి పేదవాళ్ళమే, నేను ఒక్కదాన్ని అన్నీ అనుభవించాను, కావ్య కష్టం చేసి మనందరినీ పోషించింది, అలాగే అప్పు చిన్నప్పటి నుంచి కష్టం చేస్తూనే ఉంది, ఇప్పుడు కూడా కష్టంలోకి నెడదామా, వాళ్ళు పేదవాళ్ళే, మన పరిస్థితి ఎలా ఉందో వాళ్ళ పరిస్థితి అలానే ఉంది అని బాధపడుతూ ఉంటుంది స్వప్న. అప్పుడు కనకం ఇలా ఉంటుంది, డబ్బుతోనే అన్నీ అనుకున్నా, కాకపోతే నువ్వు ఇప్పుడు ఏం హ్యాపీగా ఉన్నావు రాహుల్ని చేసుకుని, అలాగే కావ్య కూడా ఏం సంతోషంగా ఉంది ఇన్ని డేస్, ఇప్పుడే వాళ్ళ భర్త అత్తమ్మ కావ్య మంచితనాన్ని అర్థం చేసుకుని బాగా చూసుకుంటున్నారు, డబ్బుతో ఏం లేదమ్మా, డబ్బు లేకపోయినా మంచి మనసు ఉంటే చాలు అని చెప్తుంది కనకం స్వప్నకి. అప్పుడు కృష్ణమూర్తి ఇలా అంటాడు, వాళ్ళు కట్నం అడగలేదనో వాళ్ళ మాటల్ని బట్టు కాదమ్మా నేను వాళ్ళు మంచి వాళ్ళని చెప్పేది, నువ్వు అప్పు ఎలా ఉన్నా కూడా వాళ్ళు ఓకే చెప్పారు, వాళ్ళ మంచితనం అది అనేసి చెప్తూ ఉంటాడు కృష్ణమూర్తి. అప్పుడు కావ్య ఇలా ఉంటుంది స్వప్నతో, వాళ్ళు పేదవాళ్ళు అయినా కూడా వాళ్ళకేమైనా కష్టం వస్తే మనం ఉన్నాం కదా అక్క, మనం చూసుకుందాం ఫైనాన్షియల్గా అనేసి చెప్తుంది కావ్య స్వప్నతో. స్వప్న ఇలా అంటుంది, నా అత్త నా మొగుడు అడుక్క తినేవాళ్ళు కదా అక్క అనేసి అంటుంది. అప్పుడు కృష్ణమూర్తి ఇలా అంటాడు, కాకపోతే ఇప్పుడు శుక్రవారం వరకే అని అంటున్నారు కదా, పెళ్ళికి ఎంతో టైం కూడా లేదు ఎలా అనేసి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు కావ్య ఇలా అంటుంది, మా పెళ్ళప్పుడు మాకంటే ఏం తెలియదు, కాకపోతే ఇప్పుడు మాకు కూడా అన్నీ తెలుస్తున్నాయి కదా నాన్న, మీరు అక్కడ కూర్చొని అక్షంతలు వేయండి, మేమే అన్నీ చూసుకుంటామని చెప్పి ధైర్యం ఇస్తుంది వాళ్ళ నాన్నకి. అప్పు మాత్రం బయటికి వెళ్తుంది ఏం మాట్లాడకుండా. వాళ్ళిద్దరు అక్కలు తనతోనే వెళ్ళి, ఏంటి ఎలా వచ్చేసావు, నీకు పెళ్ళి కానీ ఇష్టం లేదా ఏంటి అని అడుగుతుంది కావ్య. అదేం లేదక్క, అమ్మ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, నా వల్ల చాలా ఇబ్బంది పడ్డారు కదా, ఇప్పుడైనా హ్యాపీగా ఉన్నారు, నాకు ఇష్టమే అనేసి చెప్తుంది. ఇప్పటికైనా కొంచెం సిగ్గుపడే అని అంటుంది స్వప్న. ఇప్పటి నుంచే సిగ్గుపడడం నేర్చుకుంటే నా ఫేస్ నాకే చండాలంగా ఉంటుంది అక్క అనేసి అంటుంది అప్పు.
కళ్యాణ్ అప్పుకి కాల్ చేస్తూ ఉంటాడు. అప్పు కట్ చేస్తూ ఉంటుంది. లాస్ట్కి అప్పు లిఫ్ట్ చేస్తుంది. ఏంటి నాతో ఎందుకు మాట్లాడలేను, ఎందుకు దూరం పెడుతున్నావు, ఈ సమస్యల వల్లే నన్ను దూరం పెడుతున్నావా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని కళ్యాణ్ అడుగుతాడు. నీతో ఒకసారి మాట్లాడి ఒకసారి కలవవా అనేసి అడుగుతాడు కళ్యాణ్ అప్పుని. కాకపోతే అప్పు మాత్రం ఒప్పుకోదు. నాకు కలిసే ఛాన్స్ లేదురా అబ్బాయి, నేను చాలా బిజీగా ఉన్నాను, వేరే పనిలో బిజీగా ఉన్నాను, నేను ఇప్పుడు కలవలేను, మళ్ళీ ఈ సమస్యల్ని పెద్ద చేయకు అని చెప్తుంది అప్పు. దాని లక్ష్మి ఇంట్లో మీటింగ్ అరేంజ్ చేస్తుంది. అందరినీ పిలిచి నేను కళ్యాణ్కి మ్యారేజ్ చేద్దామని అనుకుంటున్నాను అని చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. వాళ్ళ భర్త ఏంటి ఇంతసేపు నాతోనే ఉన్నావు కదా, నాకు కూడా చెప్పకుండా ఏంటి ఈ మీటింగ్ అనేసి అంటాడు. ప్రకాశం ఎంత చెప్పినా కూడా వినదు. ఏంటి నేనేమన్నా తప్పు నిర్ణయం తీసుకున్నానా, నా కొడుకే కదా పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అనేసి చెప్తుంది. అందులోనే స్వప్న కావ్య అక్కడికి వస్తారు. కావ్య అక్కడికి వచ్చి ఏంటి కవి గారికి పెళ్ళా, ఇప్పుడు పెళ్ళేంటి, తను ఒప్పుకుంటాడా, ఇప్పుడే పెళ్లి చేస్తే తన మనసు ప్రశాంతంగా ఉండలేదు, ఇప్పుడే తన మనసు కొంచెం కుదుటపడుతుంది అని కావ్య చెప్తుంది. ఏంటి నా కొడుకు పెళ్లి చేస్తే నీకు వచ్చిన అభ్యంతరం, నువ్వెందుకు అభ్యంతరం చెప్తున్నావు, ఏంటి నీ ప్లాన్, ఒకవేళ దానికి పెళ్లి చేస్తే నీ ప్లాన్ కుదరదు అనుకుంటున్నావా ఏంటి అనేసి నిందలు వేస్తూ ఉంటుంది ధాన్యలక్ష్మి కావ్య పైన. ధాన్యలక్ష్మి వాళ్ళ అత్తమ్మ ఇలా అంటుంది. ఇప్పుడే మనం కళ్యాణ్కి మ్యారేజ్ చేస్తే ఈ విడాకులు మ్యారేజ్ చేయడానికే కావాలని విడాకులు తీసుకున్నామని అనుకుంటారు. ఇప్పుడు కళ్యాణ్కి మ్యారేజ్ చేయడం అంత కరెక్ట్ అయిన విషయం కాదు. నువ్వెందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు, ఎవరు నీకు చెప్పారు ఇలా అనేసి అంటుంది. ప్రకాశం కూడా ఇది నీ నిర్ణయం కాదు, ఎవరైనా నీకు ఎక్కించారా అనేసి అడుగుతాడు. అపర్ణ కూడా ఎంటర్ అయితే నువ్వు ఇందులో ఎంటర్ కాకక్క, నన్ను క్షమించు, నువ్వు కావ్య నువ్వు అనుకున్నంత మంచిదేం కాదు అనేసి చెప్తుంది ధాన్యలక్ష్మి అపర్ణకి. ఎవరేం చెప్పినా ధాన్యలక్ష్మి వినకుండా నిందలు వేస్తూనే ఉంటుంది కావ్య పైన. అలాగే కళ్యాణ్కి ఎలాగైనా పెళ్లి చేస్తాను అని నిర్ణయం తీసుకుంటుంది. స్వప్న ఇలా అంటుంది. ఇది నీ నిర్ణయం కాదు, ఇది మా అత్త ఏమో ఎక్కించినట్టే ఉంది అనేసి అంటుంది స్వప్న. అప్పుడు రుద్రాని షటప్ స్వప్న అనేసి అంటుంది. అప్పుడు ప్రకాశం కూడా నువ్వేం మాట్లాడుతున్నావు మరి నీకు తెలుస్తుందా అనేసి అంటాడు. ప్రకాశం ఏంటి ధాన్యలక్ష్మి నువ్వేం మాట్లాడుతున్నావు, నీకేమైనా అర్థం అవుతుందా, కొంచెం నోరు అదుపులో పెట్టుకో అనేసి చెప్తాడు. ఎవరెంత చెప్పినా ధాన్యలక్ష్మి కావ్యాన్ని తిడుతూనే ఉంటుంది. నీ ప్లాన్ ఏంటి, నువ్వే పెళ్ళి ఆపాలని చూస్తున్నావా, నీ ముద్దుల మరిది గారిని ఎలా చేసి ఆపాలని చూస్తున్నావు, ఏం ప్లాన్ వేస్తున్నావు అనేసి ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఎలాగైనా అప్పుని ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నావా ఏంటి, ఇప్పుడు ఎలాగైనా డైవర్స్ వచ్చాయి కదా, ఇక మెల్లగా ఆ ప్లాన్లో ఉన్నావా అనేసి ధాన్యలక్ష్మి కావ్యని అంటుంది. ఏంటి అత్తమ్మ మీరు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా, ఇంకొక మాట మాట్లాడితే బాగుండదు అనేసి తిడుతూ ఉంటుంది కావ్య. ధాన్యలక్ష్మిపై కోపడుతుంది. అప్పుడు ధాన్యలక్ష్మి అపర్ణతో ఇలా అంటుంది. చూసావా అక్క, నీ కోడలు నువ్వు అనుకున్నంత అమాయకురాలేం కాదు, తన బుద్ధి చూసావు కదా, నా పైనే సీరియస్ అవుతుంది అనేసి అంటుంది. అప్పుడు అపర్ణ ఇలా అంటుంది. తను ఎవరేమన్నా పడకు అని నేనే చెప్పాను, అందుకే అలా రివర్స్ అవుతుంది, తను అన్న దాంట్లో తప్పేం లేదు కదా అనేసి అంటుంది అపర్ణ. నువ్వు నా గురించి మా అక్క వాళ్ళ గురించి ఇంత చీప్గా మాట్లాడుతున్నావు, మా అక్క చెల్లెల గురించి ఇంత ఘోరంగా మాట్లాడుతున్నావు, నేనేమన్నా తప్పేం లేదు అనేసి అంటుంది కావ్య. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో కావ్య పైన రాజ్ సీరియస్ అవుతాడు. నువ్వెవరు అసలు, కవి గారిని పెళ్ళికి ఒప్పిస్తానని ఎందుకు చెప్పావు, తన మనసులో ఏముందో నీకు తెలుసా, తన మనసులో అప్పు ఉంది అనేసి రాజ్ కావ్య పైన సీరియస్ అవుతాడు. వాళ్ళకి నువ్వెవరు మాట ఇవ్వడానికి, కళ్యాణ్ని ఒప్పిస్తా అని, నా తమ్ముని హ్యాపీనెస్ కన్నా నాకు ఏది ఎక్కువ కాదు అనేసి అంటాడు రాజ్. కావ్య షాక్ అవుతుంది. అప్పుని ఇష్టపడుతున్నాడు అని తెలిసి కవి గారిని పిలిచి కవి గారిని ఇలా అడుగుతుంది. నువ్వు అప్పుని ప్రేమిస్తున్నావా అనేసి అడుగుతుంది కావ్య. కళ్యాణ్ గారు షాక్ అవుతారు. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.